నమస్కారం. ఓం గం గణపతియే నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీమాత్రే నమః. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే. తులారాశి వారికి కుంభరాశిలో ఉన్న శని భగవానుడి సంచారం ఫలితాలు ఎలా ఇస్తాడో మనం ఇప్పుడు చూసుకుందాం. అయితే మనం చెప్పుకున్నట్టే కుంభరాశిలోకి శని భగవానుడు 2023 జనవరిలో సంచారం స్టార్ట్ చేస్తాడు. అప్పటి నుంచి మనకి 2025 31 మార్చి దాకా శని భగవానుడు అక్కడ సంచరిస్తూ ఉంటాడు అనమాట. అయితే ఈ తులా రాశి లేదా తులా లగ్నం వారికి చతుర్థ పంచమాధిపతి అవుతాడు. అంటే యోగకారకుడే, మంచి యోగకారకుడు శని భగవానుడు. సో ఈ చతుర్థ పంచమం సంచారం అంటేనే చాలా మంచిది. ఎందుకంటే యోగకారక రాశ్యాది ఫలితం, సంచార ఫలితం. అలాగే ఇంకొకటి ఏంటంటే శని భగవానుడు 30 సంవత్సరాల తర్వాత మళ్ళీ కుంభరాశి సంచార ఫలితాలు ఇస్తాడు. కాబట్టి ఇట్స్ అ బిగ్ స్పాన్ ఆఫ్ టైం కదా, 3 డెకేడ్స్. సో 3 డెకేడ్స్ నుంచి మళ్ళీ రావాలనంటే కొన్ని జనరేషన్సే వెళ్ళిపోతాయి. కాబట్టి సో ఇది ఎంత బాగా ఉపయోగించుకుంటే అంత మంచిది. చతుర్థం మనకి మాతృస్థానం, అలాగే స్వస్థానం, మాతృస్థానం, చదువుకి కారణం, ఇల్లు గృహయోగానికి కారణం, అలాగే విద్యకి కారణం కూడా చతుర్థం అవుతుంది. కాబట్టి ఈ తులా లగ్నం లేదా తులా రాశి వాళ్ళు ఏంటంటే కొద్దిగా ఏదైనా నూతన గృహం కొనుక్కోవాలి అని అనుకునే వారు కూడా సడన్గా వచ్చేస్తుంది అంటే కూడా వారికి డబ్బులు లేకపోయినా కానీ ఏదో విధంగా ఎవరో బంధువర్గాలు లేదా ఏదైనా ఫ్రెండ్స్ వీరికి సహాయం చేయటం, సడన్గా ఏదన్నా ఎప్పటి నుంచో అనుకుంటున్నది ఇల్లు వీరికి సడన్గా లభించడం, ఇలాంటి ఫలితాలు మనకి ఈ ఏమంటారు ఈ ఇయర్ మొత్తం పొందే అవకాశం. మాతృసుఖం అని అంటే అందరికీ మాతృసుఖం ఉంటుంది. కాకపోతే కొందరు నాకు కాల్ చేస్తుంటారు, మా అమ్మ సరిగ్గా నన్ను చూడట్లేదు, లేకపోతే మా అమ్మకి నాకు విభేదాలు వచ్చాయి, లేదా పెళ్ళి అయిన తర్వాత, వివాహం అయిన తర్వాత తల్లి కూతుర్లకైనా తల్లి కొడుకులకైనా కొన్ని సమస్యల ద్వారా వారు విడిపోవడం, ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కదా. సో ఇలాంటివన్నీ ప్యాచప్ అయిపోవడం, తల్లితో వీళ్ళకి సత్సంబంధాలు కలగడం ఈ సంవత్సరం పొడవునా అయ్యే అవకాశాలు. అలాగే పంచమ ఫలితాలు కూడా ఇస్తాడు కదా. సో పంచమం చూసుకున్నట్టయితే మంత్రస్థానం అవుతుంది. అలాగే చతుర్థం నూతన వెహికల్స్ కూడా కారకుడు. కాబట్టి వీరు ఏదన్నా కొత్త వెహికల్స్ కొందామని అనుకున్నా కానీ చాలా మంచి అవకాశాలు. వీరు వైట్ కలర్ ఏదన్నా వెహికల్ ఏదన్నా కొనుక్కోవాలని అనుకుంటే వైట్ కలర్, అలాగే 6 నెంబర్ వారికి వెహికల్ నెంబర్ మొత్తం 6 నెంబర్ వచ్చేటట్టుగా తీసుకున్నట్టయితే చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఈ సంవత్సరం మొత్తం చాలా మంచి ఫలితాలు. 6వ నంబర్ అలాగే శని సంచార ఫలితాలు కూడా ఇస్తాడు. కాబట్టి వెహికల్స్ చేసుకోవాలనుకున్నా కానీ, నూతన గృహం చేసుకోవాలని అనుకున్నా కానీ వారికి మంచి ఫలితాలు ఇస్తాడు. అలాగే పంచమ శని సంచారం కాబట్టి ఖచ్చితంగా వీరికి సంతాన విషయంలో వీరికి సంతాన భాగ్యం లేదా సంతానం నుంచి మంచి ఏమంటారు ఏదన్నా శుభవార్త వినడం, అలాంటి ఛాన్సెస్ మనకి ఈ శని భగవానుడు ఈ సంవత్సరం పొడుగున ఇచ్చే అవకాశాలు. ఆ సంతానానికి ఏదైనా విదేశీయానంకి వెళ్దాం అనుకున్నా, లేకపోతే ఇంకేదైనా ఉన్నత విద్య పొందాలనుకునే వారికి అయినా కానీ అలాంటి ఫలితాల్లో ఖచ్చితంగా శుభవార్తనే వినే అవకాశాలు చాలా ఉంటాయన్నమాట. సో అక్కడి నుంచి మనకి శని భగవానుడు ఏ రాశిని చూస్తున్నారు, వీరికి ఆ రాశులు ఏమవుతాయి అని చూసుకున్నట్టయితే మేషం మనకి సప్తమం అవుతుంది, మేషాన్ని చూస్తాడు. అలాగే సింహరాశిని చూస్తాడు, అలాగే వృశ్చిక రాశిని కూడా చూస్తాడు. సో మేషరాశి వీరికి సప్తమం అవుతుంది, అలాగే సింహరాశి వీరికి లాభం అవుతుంది, అలాగే వృశ్చిక రాశి వీరికి ద్వితీయం అవుతుంది. సో ఈ తులా లగ్నం తులా రాశి వాళ్ళకి సప్తమం అని అంటే మనం చెప్పుకున్నాం కదా, స్పౌస్ అనుకున్నాం, అలాగే పార్ట్నర్స్ కూడా అనుకున్నాం. కాబట్టి పార్ట్నర్స్ నుంచి వీళ్ళకి మంచి సత్సంబంధాలు, సదవకాశాలు, లేదా పార్ట్నర్స్ నుంచి ఎప్పటి నుంచో
అనుకున్న డబ్బులు రావడమో, లేకపోతే ఏదన్నా డీలింగ్స్ అంటాం కదా, లేకపోతే ఏదైనా కొత్త కన్సైన్మెంట్స్ అంటాం కదా, సో అలాంటివి ఏమన్నా ఈ సంవత్సరం పొడుగునా వీరికి ఆ అవకాశాలు రావటము, సడన్గా ఎక్స్పెక్ట్ చేయని అన్నీ రావటము, అటు భార్య కానీ భర్త కానీ నుంచి ప్రేమ ఆప్యాయతలతో పాటు వారు ఏదైనా కొత్త కొత్త గిఫ్ట్స్ ఇవ్వటము, ఏదన్నా భర్త అయితే భార్యకి అలా ఎలాగూ మగవాళ్ళు గోల్డ్ అంటే ప్రీతి కదా, సో అలాంటి ఏమైనా గోల్డ్ ఆర్నమెంట్స్ ఇవ్వటం. ఎందుకంటే తులారాశి ఇది శుక్రరాశి. శుక్రుడు ఈ గోల్డ్కి, ఆర్నమెంట్స్కి, ఫ్యాషన్స్కి, వీటి అన్నిటికీ కారకుడు శుక్రుడు కాబట్టి, సో వీరేంటంటే ఏదన్నా డబ్బులు సడన్గా రావటం, అవి వీరికి ఏదన్నా వైఫ్కి ఏదన్నా కొనిపెట్టాలని అనుకునే అవకాశాలు ఈ సమయాన్ని వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయి. అలాగే భార్య భర్తకి ఏమన్నా ఇవ్వాలని అనుకుంటే వాటికి కూడా ఏదైనా గిఫ్ట్స్ కొనిపెట్టడం, ఇలాంటి మంచి మంచి శుభవార్తలు వినడానికి ఈ సంవత్సరం పొడుగునా వీరికి చాలా మంచి అవకాశం ఉంది. అలాగే సింహరాశిని చూసినట్టయితే సింహరాశి వీరికి లాభం అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీరికి వృత్తి వ్యాపారాల్లో ఉన్నట్టయితే ఖచ్చితంగా వీరికి ఎక్కడి నుంచో దూరం రావాల్సిన డబ్బులు ఎక్కడో రావట్లేదు, చిక్కిపోతున్నాయి, అలాగే ఉండిపోయినాయి అంటే అవి సడన్గా రావటము, లేకపోతే సెలబ్రేషన్స్, ఇంట్లో ఏదన్నా శుభవార్త వినటం, వారి వివాహమైన కుదిరినది, లేదా ఇంట్లో కొత్త మెంబర్, ఎందుకంటే ద్వితీయం కూడా చూస్తున్నాడు కాబట్టి కొత్త వ్యక్తి సంతాన రూపకంగా రావచ్చు, అటు స్పౌస్ రూపకంగా రావచ్చు, డబ్బుల రూపకంగా కూడా రావచ్చు. ఇలాంటి సెలబ్రేషన్స్, లేకపోతే ఉన్నత పదవి పొంది అక్కడ ప్రమోషన్ పూర్వకంగా వీళ్ళు సెలబ్రేషన్స్ చేసుకునే అవకాశాలు, ఇలా సింహరాశి అట్లు వృశ్చిక రాశి దృష్టి పెడుతున్నాడు కాబట్టి ఆ రాశి ఫలితాలు ఈ తులారాశి వారికి వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి. సో వీరు చేసుకోవాల్సిన పరిహారాలు పెద్దగా గొప్పగా ఏమీ లేవు. లక్ష్మీదేవి, మహాలక్ష్మీదేవి ఆరాధన శుక్రవారం చేసుకోవటం, తెలుపు వస్త్రాలు ధారణ చేసుకోవడం, అలాగే నీలిమ రంగు వస్త్రాలు ధారణ చేసుకున్నట్టయితే వీరికి చక్కటి ఫలితాలు ఈ సంవత్సరం పొడుగునా వస్తాయన్నమాట. మీనరాశి వారికి కుంభరాశిలో శని భగవాన్ సంచార ఫలితాలు ఎలా ఉంటాయి మనం ఇప్పుడు తెలుసుకుందాం. మీనరాశి వారికి కూడా మనం మకర కుంభం ఎలా అనుకుంటున్నామో ఈ మీనరాశి వారికి కూడా ఏళ్ళనాటి శని, అలాగే మనం అనుకున్నట్టుగానే ఈ లగ్నాల వరకు యాంటీ, ఏ లగ్నాల వరకు ఫ్రెండ్లీ, అవి చూసుకోవాలి. అవి ఫలితాలు దానికి తగ్గట్టుగా పరిహారాలు చేసుకుంటే మటుకు ఖచ్చితంగా ఆ ఏళ్ళనాటి శని నుంచి మనం విముక్తి చెందే అవకాశాలు చాలా ఉంటాయి అన్నమాట. సో ఈ మీన రాశి వారికి మీన రాశి అయినా లగ్నం వరకైనా కానీ ఫ్రెండ్లీ లగ్నాల వరకైనా ఖచ్చితంగా ఏళ్ళనాటి శని అయితే ఖచ్చితంగా పీడింపబడుతుంటుంది. అలాగే మీన రాశికి ద్వితీయ రాశి అవుతుంది కుంభరాశి వారికి. కుంభం నుంచి ద్వితీయం అవుతుంది, ద్వితీయం కుటుంబం అవుతుంది. కుటుంబంలో కొన్ని కలతలు ఎదుర్కొనే అవకాశాలు, డబ్బు కూడా అవుతుంది, దాచుకున్న డబ్బు అవుతుంది ద్వితీయం కాబట్టి. దాచుకున్న డబ్బు పరాయిల సొమ్ము అయ్యే అవకాశం చాలా ఎక్కువగా ఈ సంవత్సరం అవుతుంది కాబట్టి ముందరగానే మీరు ఎక్కడన్నా దాన ధర్మాలు, ఏదన్నా ఆర్ఫనేజెస్కో, లేకపోతే ఏదైనా ఓల్డ్ ఏజ్ హోమ్కో కొద్దిగా ఫస్ట్ రాగానే, మీకు ఏదన్నా జాబ్లో ఉన్నట్టయితే జాబ్లో ఫస్ట్ మీరు శాలరీ రాగానే ఒక 5% 10% డొనేట్ చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే ఖచ్చితంగా వెళ్ళిపోతుంది. మీరు 5-10% దానం చేసుకోకపోతే ఓ 20% 30% ఎలా లాక్కోలో శని భగవానుడు అలా లాగేసుకుంటాడు కాబట్టి ఖచ్చితంగా ముందరగానే మీరు చేసుకున్నారనుకోండి, ఓహో ఈ జాతకులు ముందరగానే చేస్తున్నారు, మనం చూసి ఆచితూచి వీళ్ళ నుంచి తీసుకోవాలి కాబట్టి ఇంకో ఏదన్నా విధంగా తీసుకునే అవకాశాలు ఉంటాయి కాబట్టి అది కొద్దిగా బ్యాలెన్స్ అయిపోతుంది. సో ఈ మీన రాశి వారికి ఏంటంటే మేషం ద్వితీయం అవుతుంది కాబట్టి మేషరాశిని కుంభరాశిలో సంచరిస్తున్న శని భగవానుడు చూస్తాడు కాబట్టి సో సేమ్ అలాగే కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశాలు, కుటుంబంలో సఖ్యత లేకపోవడము, లేదా ఫేస్కి ఏదన్నా సడన్గా ఏదన్నా గాయాలు లేదా దురదలు, పుక్కులు రావటం, ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు, చికాకులు చాలా, కుటుంబంలో భేదాభిప్రాయాలు రావటం, ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు
డబ్బు వల్ల కూడా వచ్చే అవకాశాలు చాలా ఉంటాయి కాబట్టి తగు జాగ్రత్తలు ముందరగానే ఇప్పుడు చెప్పినట్టుగానే ముందరగానే డబ్బులు ఎక్కడైనా డొనేట్ చేసుకుంటే చాలా మంచిది. అలాగే కుంభరాశి నుంచి సింహాన్ని చూస్తాడు కాబట్టి మీనరాశి వారికి షష్టం అవుతుంది కాబట్టి షష్టం రుణ రోగ శత్రు పీడ ఉంటుంది కాబట్టి మళ్ళీ ఫ్రెండ్లీ లగ్నాల వరకు అయితే ఇది ఏమంటారు మంచి అవకాశం లోన్స్ పొందడానికైనా కానీ దీర్ఘకాలికమైన రోగాలు ఉన్నాయి ఆ వాటికి ఉపశమనం మెడిసిన్ లభించడం లేదా ఏమంటారు ఏమన్నా దీర్ఘకాలికమైన రోగాలు వారికి సడన్గా నయమైపోవడము సడన్గా వారికి చికిత్స లభించడం ఇలాంటి అవకాశాలు చక్కగా ఉంటాయన్నమాట. అలాగే శత్రుపీడ కూడా తగ్గిపోవడం అంటే సడన్గా శత్రువులు మారిపోవడం అన్నా లేకపోతే వారు వెలస ఎక్కడో వెళ్ళిపోవడము లేకపోతే ఎందుకులే వీళ్ళతో ఇంతకాలం మనం శత్రువుతో నిభాయిస్తున్నాం కాబట్టి అది తొందరగా లేదా ఏదైనా మధ్యవర్తిత్వం కమ్యూనికేషన్ వల్ల అది బ్యాలెన్స్ అయిపోవడం ఇలాంటి అవకాశాలు జరిగే అవకాశాలు అది ఫ్రెండ్లీ అయితే అవుతాయి. అదే యాంటీ అయితే మటుకు ఖచ్చితంగా ఇవి చెప్పుకునేవన్నీ మనం చెప్పుకున్న రోగ శత్రుపీడ ఎక్కువగానే వెళ్ళే అవకాశాలు చాలా చాలా ఉంటాయన్నమాట. అలాగే వృశ్చికాన్ని కూడా చూస్తాడు శని భగవానుడు అక్కడి నుంచి కాబట్టి కుంభరాశి నుంచి కాబట్టి వీరికి అది నవమం అవుతుంది. సో నవమం ఏంటంటే తీర్థయాత్రలు తండ్రి గురుస్థానం ఇవన్నీ అన్నాగా గురువు నుంచి సడన్గా వీరికి విభేదాలు లేకపోతే తండ్రి అనారోగ్య పాలు అవ్వటము గురువు నుంచి ఏదన్నా లభించాల్సిన విద్య వీరికి లభించకపోవడం అలాగే తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కూడా అవంతరాలు ఎదుర్కోవటం. సో అందుకే నేను చెప్తా ఇలాంటి మళ్ళీ చెప్తాను యాంటీ లగ్నాలు అయితే ఖచ్చితంగా విజిట్ చేసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే మీనరాశి వారికి కూడా ఈ సంవత్సరం పొడుగునా రేపు నెక్స్ట్ ఇయర్ 2025 31 మార్చి దాకా మనకి శని భగవానుడు ఇక్కడే సంచరిస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏలినాటి శని ఉంటుంది. రేపు తర్వాత కూడా ఏలినాటి శని ఉంటుంది. రేపు ఇంకా 2.5 years కూడా ఏలినాటి శని ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వీరు దూర ప్రాంతాలు విజిట్ చేయాలని అనుకున్న వారికి కూడా చేయకపోవడమే మంచిది. దగ్గర ప్రాంతాల్లో ఏదైనా గుళ్ళు గోపురాలు విజిట్ చేస్తే మటుకు చాలా మంచిది. అలాగే మీనరాశి వారు గురువారాలు దత్త క్షేత్రాలు విజిట్ చేయడం లేకపోతే దత్తపారాయణ చేసుకోవడం నీలిమ రంగు వస్త్రాలు శనివారం శని భగవానుడి ప్రీతి కొరకు నూనె దానం శనివారం చేసుకుంటే దీపారాధన కోసమైనా కానీ ఆవ నూనె నువ్వుల నూనె కనుక శనివారం ఇచ్చి అలాగే శని ప్రీతి కొరకు శని జపం తర్పణం హోమం దానం ఇవన్నీ చేసుకుంటే మటుకు మీనరాశి వారికి కూడా సత్ఫలితాలు లభించడానికి అవకాశం ఉంటుంది.